అందరికీ నమస్తే అండి. రాష్ట్రానికి పట్టిన దరిద్రమో, ప్రజలు చేసుకున్న పాపమో కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మరీ విచ్చలవిడిగా బరితెగిస్తున్నారు. అంటే అవినీతి లేదా అధికార దర్పం, దందాలు, దౌర్జన్యాలు ఒక ఎత్తు అయితే మహిళల మీదకు వెళ్ళడం ఏంటి? సో ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వికెట్లు వేసిపోయింది ఒక ఎమ్మెల్యే. ఆల్రెడీ ఒక ఏడాది కిందట ఒక వీడియో లీక్ అయింది. దాంతో తెలుగుదేశం పార్టీ ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేసింది కదా. సో ఇప్పుడు మరో ఎమ్మెల్యే విషయం బయటపడింది. ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ జనసేన పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఒక మహిళను ఏడాదిన్నరగా లైంగిక వేధింపులకు గురి చేస్తూ ఆమె మీద అత్యాచారానికి పాల్పడుతున్నారు అనేది ఆరోపణ. ఆమెను లైంగికంగా వేధిస్తున్నారు అని ఆరోపణ. నేరుగా ఆ మహిళే వీడియో రిలీజ్ చేసింది. ఇదేదో ఎమ్మెల్యే గారికి గిట్టని మీడియాలో ప్రచారం జరిగింది అంటే ఓకే, మనం వెరిఫై చేసుకుని కొట్టిపారేయచ్చు. కానీ ఆ మహిళ నేరుగా మీడియా ముందుకు వచ్చి ఆరోపణ చేసింది. అండ్ ఆ ఎమ్మెల్యే మాట్లాడిన వీడియో కాల్లో మాట్లాడిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇంతకన్నా ఏం కావాలి ఆధారాలు? చెప్తున్నాను కదా, గతంలో 2019 నుంచి 24 మధ్య కూడా అంతే. 2019లో కొంతమంది ఎమ్మెల్యేలు గాలిలో గెలిచి గాలి బ్యాచ్గా వ్యవహరించారు. 2024లో పోయారు చాలామంది, పార్టీ కూడా పోయింది. 2024లో వీళ్ళు గెలిచారు, వీళ్ళకు కూడా విపరీతమైన గాలి వచ్చింది. ఈ గాలిలో వీళ్ళు కూడా గెలవకూడని చోట గెలిచేశారు భారీ మెజార్టీలతో. దాంతో రాష్ట్రానికి ఇదిగో ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పుడంట ఆ మహిళ ఫేస్బుక్లో ఆయనకు కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ పెట్టిందంట, కంగ్రాచులేషన్స్ సార్ అని. దాంతో ఆయన ఆ మహిళతో పరిచయం పెంచుకొని ఆమెతో మాట్లాడి ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని మొత్తం పర్సనల్ వ్యవహారాలన్నీ మాట్లాడి ఏడాదిన్నర నుంచి ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడంట. అది ఆ మహిళ చెప్పిన వెర్షన్. అది ఏదర్ రైట్ ఆర్ రాంగ్ అనేది చట్టం చూడాలి. కానీ నాకు తెలిసినంత వరకు ఒక మహిళ నేరుగా అలా ఓపెన్గా చెప్పి అండ్ దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా చూపించారు అంటే ఇంకా నమ్మి తీరాలి. మేబీ ఇదంతా ఎడిటెడ్, ఇదంతా మార్ఫింగ్, ఇదంతా రాజకీయ కుట్ర అని మేబీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు దొరికిపోయిన తర్వాత చెప్పే వెర్షన్ అదే. నాడు ఆయన ఎవరు గోరెంట్ల మాధవ్ గారి దగ్గర నుంచి తర్వాత ఇంకెవరైనా ఎమ్మెల్సీ అనంతబాబు గారు కూడా ఒక వీడియో కాల్లో దొరికాడు. ఆయన కూడా అంటే ప్రతి ఒక్కరు దొరికిపోయిన తర్వాత, ఓపెన్గా దొరికిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిన వెర్షన్ అదే. అది ఎడిటెడ్ వీడియో, మార్ఫింగ్ వీడియో, రాజకీయ కుట్ర, రాజకీయ కక్ష సాధింపు, కులం ఒకటి తోడైతే కులం కూడా మా కులాన్ని అణచివేస్తారు, మా కులాన్ని ఎదగనివ్వరు, ఇది వాళ్ళు చేసిన కుట్ర. బేసిక్గా ఇదే వెర్షన్. ఈ ఎమ్మెల్యే గారు కూడా సాయంత్రానికో రేపటికో లేదా ఇంకో గంటలోనో అదే వెర్షన్ చెప్తారు. అంతకుమించి ఇంకేం చెప్తారు దొరికిపోయిన తర్వాత? కానీ నైతికత అనేది ఒకటి ఉంటుందిగా, మంచితనం అనేది ఒకటి ఉంటుందిగా. వేరే ఎమ్మెల్యేల మీద రాయింది మీ మీద ఎందుకు వస్తుంది? రాజకీయ కక్ష సాధింపు చేయాలి అంటే మీ నియోజకవర్గంలో మీరు యాక్చువల్లీ పవరే లేదు. వేరే వాళ్ళ మీద చేయొచ్చు. అంటే ఇదంతా నేను ఇంకా డెప్త్గా వెళ్ళను. డెప్త్గా ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ కొంచెం డెప్త్గా చేస్తాను. గెలవక గెలిచిన నియోజకవర్గం అరవ శ్రీధర్ గారు గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపనే లేదు. అక్కడ ఇన్ఛార్జ్ గారికి అప్పచెప్పేశారు. ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గారిదే రాజ్యం. ఆయనే మొత్తం మండలాలకు ఒక ఇన్ఛార్జిని పెట్టుకొని ఆయనే వ్యవహారం నడుపుతున్నారు. సరే, పాపమో పుణ్యమో పరిపాలన ఏదో ఆయన చూసుకుంటున్నారు. మరి ఈయన ఎమ్మెల్యేగా ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఈయన చేస్తున్న పనులు ఇవన్నమాట. చెప్తున్నాను కదా, గాలిలో కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచేశారండి. వాళ్ళకి ఆ పదవి విలువ తెలియట్లా. ఎంత కష్టపడితే ఆ పదవి వస్తుంది అనేది విలువ తెలియట్లా. సో గెలవకూడని చోట గెలిచేశారు, గెలవకూడని వాళ్ళు గెలిచేశారు. సో అందుకే ఇప్పుడు ఈ పరిస్థితి. అయితే దీని మీద మేబీ ఆ జిల్లా పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు? నేను అనుకున్నంత వరకు వైసీపీ హయాంలో కొంతమంది దొరికిపోయారు కదా, అప్పుడు ఆ జిల్లా పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారో చూసాం కదా, వీళ్ళు కూడా అలాగే రియాక్ట్ అవుతారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అధికారం అండగా ఉంటుంది కాబట్టి పోలీసులు కూడా అంత కఠినంగా వ్యవహరిస్తారని మనమైతే అనుకోలేము. కానీ ఆ మహిళ ఎలా పోరాడుతుంది, ఆమె దగ్గర ఇంకా అదనంగా ఏమేం ప్రూఫ్స్ ఉన్నాయి అనేది చూడాలి. అన్నిటికీ మించి సోషల్ మీడియా ఊరుకోదు. ఎంత రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే అయినా సరే సోషల్ మీడియా అనేది ఊరుకోదు. ఒక వీడియో దొరికిన తర్వాత భరతం పడుతుంది. ఆల్రెడీ ఆ ఎమ్మెల్యే గారికి సంబంధించిన విషయం అంతా బయటకు వచ్చింది. సాక్షి మీడియాలో విపరీతంగా సర్క్యులర్ అవుతుంది ఆ వీడియో అది. సో మేబీ సాయంత్రానికో రేపటికో రాష్ట్రం మొత్తం సంచలనం అయిపోద్ది. మళ్ళీ చెప్తున్నాను, ప్రజలు ఓట్లు వేసే ముందు గాలిని చూడొద్దు.
మీ నియోజకవర్గ ఎమ్మెల్యే మంచి చెడు మాత్రమే చూడండి. అక్కడ పోటీ చేసిన అభ్యర్థిని చూడండి. గాలి చూడొద్దు, పార్టీ చూడొద్దు. మీరు పార్టీలు చూసినా లేదా గాలి చూసినా కులం చూసినా ఇదిగో ఇటువంటి వాళ్ళు షార్ట్కట్లో ఎమ్మెల్యేలు అయిపోతారు. షార్ట్కట్ లీడర్షిప్, షార్ట్కట్ ఎమ్మెల్యే, షార్ట్కట్ పదవులు. సో ఎంత షార్ట్కట్లో వచ్చారో అంత షార్ట్కట్గా పోతారు. థ్యాంక్ యూ.